న్యూయార్క్లో లగార్డియా ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై 2 విమానాలు ఢీకొన్నాయి. రన్వే టాక్సీయింగ్ సమయంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఒక విమానం రెక్క విరిగిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఢీకొట్టుకున్న 2 విమానాలను డెల్టా ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు కూడా గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత 2 విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సుల్లో టెర్మినల్కు తీసుకెళ్లారని విమానాశ్రయ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఒక విమానం బుధవారం రాత్రి 9:58 టేకాఫ్కు సిద్ధమవుతున్న మరో విమానాన్ని ఢీకొట్టింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఒకసారి మనం ఆ వీడియోని కూడా చూద్దాం. ఫోటోలు వీడియోలో ఒక విమానం రెక్కలు పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇక గాయపడ్డ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్పించారు. 2 విమానాలు బంబార్డియర్ CRJ-900 మోడల్స్కు వచ్చింది. అయితే ప్రమాదం అనంతరం డెల్టా ఎయిర్లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. 2 ఎండీవర్ ఎయిర్ విమానాల మధ్య తక్కువ వేగంతో ఢీకొట్టుకున్నట్టు పేర్కొంది. అయితే ఒక విమానం నార్త్ కరోలినాలోని షార్లెట్ నుంచి వస్తుందని, మరొక విమానం వర్జీనియాలోని రొనోక్కు బయలుదేరిందని తెలిపింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం 5155 విమానం రెక్క 5047 విమానానికి తాకింది. విమానం 5155లో 28 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో సహా మొత్తం 32 మంది ఉన్నారు. అయితే విమానం 5047లో 57 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో సహా 61 మంది ఉన్నారు. ప్రమాదం తర్వాత ప్రయాణికులను హోటల్స్కు తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది క్లారిటీగా అయితే తెలియదు. అయితే ఈ ఘటనతో విమానాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపలేదని విమానాశ్రయం అధికారులైతే తెలిపారు. అయితే ఈ సందర్భంగా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది ఎయిర్లైన్స్. సో మనం చూస్తున్నాం, తరచుగా ఇలాంటి విమాన ప్రయాణాల్లో ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత మనం ఇలాంటి ప్రమాదాలు తరచుగా చూస్తూనే ఉన్నాం. అసలు ఒక వన్ మంత్లో మనం చూసుకుంటే కొన్ని పదుల సంఖ్యలో ఇలాగా విమాన ప్రమాదాలు అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు ప్రయాణికులు భయపడుతూ ఉన్నారు. ఇలా ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేయాలన్నా కూడా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. సో ఈ సంఘటన చూసిన ప్రయాణికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికి అక్కడ న్యూయార్క్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. సో న్యూయార్క్లో ఇప్పుడు లగార్డియా ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. రన్వేపై 2 విమానాలు ఢీకొన్నాయి. రన్వే టాక్సీయింగ్ సమయంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. అయితే ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. సో మిగతా వాళ్ళకైతే ఎలాంటి ప్రాణ హానికి అయితే జరిగినట్టుగా అయితే సమాచారం లేదు. ప్రస్తుతానికైతే ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఒకరికి మాత్రమే గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో అయితే ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. మనం వీడియోలో కూడా క్లియర్గా చూడొచ్చు. అందులో ఒక విమానం రెక్క విరిగిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఢీకొట్టుకున్న 2 విమానాలను డెల్టా ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ అయిన ఎండీవర్ ఎయిర్ నడుపుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత 2 విమానాల్లోని ప్రయాణికులను ఖాళీ చేయించి బస్సులో టెర్మినల్కు తీసుకెళ్లారని విమానాశ్రయ అధికారులు అయితే చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ అంశం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. సో తరచుగా ఇలాంటి ఘటనలు చూస్తున్నప్పుడు ఎవరైతే ఇలా విమానాల ప్రయాణాలకి ఎక్కువగా వెళ్తూ ఉంటారో సో వాళ్ళు ప్రతిసారి కూడా భయపడుతూనే ఉంటారు. సో ఇది కూడా ఒక అలాంటి సంఘటనే, ఇది ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు.